తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రామచంద్రుని రమేష్ కృష్ణ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. పవిత్రోత్సవాలు ఎంత ఆసక్తిగా ఉందంటే చూడాలని, అంటే ప్రతి ఏడు జరిగేది అయినా స్వామివారికి ఏం జరిగినా అది విశేషమే. అసలు పవిత్రోత్సవం అంటే ఏంటి, ఎందుకు ప్రతి సంవత్సరం జరుపుతారు, అక్కడ జరిగేటువంటి విశేషాలు నిజంగా అంటే ఖచ్చితంగా మనం చూడాలా, అవి ఏం తెలుసుకోవాలి వీటి నుంచి? తప్పనిసరిగా చూడొచ్చండి, చూడదగినటువంటివి కూడా అన్నది. ఎందుకంటే సాధారణంగా ప్రతి దేవాలయంలో కూడాను కొన్ని వేల మంది భక్తులు వస్తుంది. అందులో ఈ శౌచాన్ని పాటించే వాళ్ళు ఉంటారు, పాటించని వాళ్ళు కూడా ఉండొచ్చు. లేదా ఒక్కొక్క సందర్భంలో వాళ్ళకి తెలియకుండానే దర్శనానికి వెళ్ళిన సమయంలో కూడా అశౌచానికి గురి అవ్వచ్చు వాళ్ళు. మనం చెప్పలేం కదా. ఇప్పుడు రోజుల తరబడి పాపం క్యూ లైన్లో నుంచొని ఉంటారు. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఏదన్నా అటువంటి పరిస్థితి ఏర్పడింది అనుకోండి, పాపం ఏం చేస్తారు వాళ్ళు? కావాలని ఎవరేం చెయ్యరు, కానీ జరిగితే ఎవరేం చేయలేంగా. దోషమే అలా అని కాదు, అవునా కాదా? అలాగనే ఉన్నట్టుండి ఎవరైనా చనిపోయి ఉండొచ్చు, వాళ్ళకి ఏది ఇంకో రకంగా మైల రావచ్చు. లేదా దేవాలయంలో అర్చక స్వాములు స్వామికి పూజలు వగైరా చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఏదన్నా తెలియక దోషం జరగవచ్చు. ఇప్పుడు అక్కడ రకరకాల తీర్థాలు, రకరకాల వస్తువులన్నీ స్వామి కోసం తయారు చేసి పెడతారు కదండి. ఇప్పుడు ఏ తీర్థంలోనో ఏ పాలలోనో ఇంకో దాన్నో అభిషేకానికి తీసుకొచ్చి పెడితే దానిలో వద్దంక పడిందో బల్లి పడిందో ఇంకోటి తెలియదు కదా మనకి. ఆ సమయంలో జరిగిపోయింది, ఏం చేస్తాం, దాన్ని తిరిగి తీయలేంగా దానికి అప్పటికప్పుడు. ఇలాంటివి ఏమన్నా అపచారాలు జరుగుతూ ఉండే సాధారణం. అది మనమేం కావాలని చెయ్యం, కానీ ఇట్లాంటివి జరగటానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ దోషాలన్నీ పోవటం కోసం అని చెప్పి సంవత్సరానికి ఒకసారి పవిత్రోత్సవాలు సాధారణంగా చాలా అన్ని పెద్ద దేవాలయాల్లో ప్రతి చోట కూడా జరుగుతూనే ఉంటాయి. అది తిరుమలలో మరీ ప్రత్యేకంగా జరుగుతూ ఉండేటువంటి ఉత్సవాలు. ఈ సమయంలో చేసేది ఏమిటి అంటే పవిత్రాలు అని చెప్పి ఈ మంచి పట్టు ఉంటుంది చూడండి, ఆ పట్టు దారంతో పవిత్రాలను తయారు చేస్తారు. అంటే ఇక ప్యూర్ సిల్క్ అన్నమాట. అటువంటి ఆ పవిత్ర దారాలతోటి తయారు చేసిన వాటిని మనం పవిత్ర ఇట్లా మాలల్లాగా ఉంటాయి, అల్లుతారు. ఆ పవిత్రాలని స్వామికి సమర్పించటం అనేటువంటిది ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే శ్రావణ మాసం శుద్ధ దశమి, ఏకాదశి, ద్వాదశి, ఈ 3 రోజుల్లో తిరుమలలో జరిగేటువంటిది. ఆ 3 రోజుల్లో అంటే దశమికి ముందు రోజున అంకురార్పణ జరుగుతుంది. ఆ సమయంలో ఈ మృత్ సంగ్రహణం అని చెప్పి, అంటే ఆ మట్టిని తీసుకురావటం, విశ్వక్సేనుల వారు వసంత మండపంలోకి రావటము, ఇవన్నీ. విశ్వక్సేనుల వారు స్వామి యొక్క సర్వసైన్యాధ్యక్షుడు, ఆయన ఆధ్వర్యంలోనే అన్ని ఉత్సవాలు జరగాలి. ఆయన చీఫ్ మార్షల్ అన్నమాట ఆయన స్వామికి. కాబట్టి ఆయన పర్యవేక్షణలోనే జరగాలి ఏదైనా సరే. అందుకని ఆ పర్యవేక్షణ కోసం అని ఆయన వస్తాడు ముందు. వసంత మండపంలో ఆయన ఏం చేసినప్పుడు అక్కడికి వెళ్ళి మృత్ సంగ్రహణ, ఆ మట్టి అది చేతో తీసుకునేసి తర్వాత అక్కడ అంకురార్పణ అవి చేస్తారు. అయిపోయిన తర్వాత పక్క రోజు నాడు అంటే దశమి రోజున ఈ పవిత్రాలని ప్రతిష్ఠ చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ పవిత్రాలని స్వామికి సమర్పిస్తారు. ఆ సమయంలో శాంతి హోమాలు ఇవన్నీ జరుగుతాయి. మలయప్ప స్వామికి ఏమో అభిషేకాలు అవి జరుగుతాయి. జరిగిన తర్వాత సాయంత్రానికి పూర్ణాహుతి అయిపోతుంది. అయిన తర్వాత మళ్ళీ 11 అంటే ఏకాదశి నాడు, ఏకాదశి నాడు అంటే 2వ రోజు అనమాట. 2వ రోజు ఆ చుట్టుపక్కల అంటే ఉపాలయాలు ఉంటాయి కదా, ఉదయం హోమం జరగనే ఉపాలయాల్లో ఉండేటువంటి స్వాములు ఎవరైతే ఉంటారో, అంటే అక్కడ మనకి యోగ నరసింహస్వామి అక్కడే ఉంటారు, రామానుజుల వారి విగ్రహం అక్కడే. ఇలాగే ఈ ఉపాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉపాలయాల్లో ఉండేటువంటి స్వాములందరికీ కూడా పవిత్రాలు సమర్పణ చేస్తాం అన్నమాట. అది 2వ రోజు జరుగుతుంది. తర్వాత 3వ రోజున ఏమవుతుంది అని అంటే మళ్ళీ విశేష హోమం తర్వాత పూర్ణాహుతి. ఈ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత పూర్తి అవుతుంది. కనుక ఈ ఉత్సవాల్ని చూడటం ద్వారా ఏదన్నా దోషం మన వైపు నుంచి కూడా జరగచ్చు, ఒక్కొక్కసారి మనకి మాత్రమే. కాబట్టి ఆ దోష పరిహారం కోసం చేసేటువంటిది. దీనివల్ల ఆలయానికి ఉండేటువంటి ఆ మలినం అంతా కూడా దూరమయ్యి మరలా ఆలయానికి నూతన శోభ వస్తుంది అని చెప్పి ఆలయం యొక్క పవిత్రత రక్షింపబడుతున్నది కనుక దాని పేరు పవిత్రోత్సవం అవుతుంది. అలాగా పవిత్రోత్సవాలు వైభవంగా అదే సమయానికి అవుతాయి. అంతే అండి. శ్రావణ మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి, 3 రోజులు. ఒక్కొక్క దేవాలయం ఒక్కొక్కసారి
ఇక్కడ మాత్రం అంటే ఇక్కడ తిరుమల, అది లెక్క. ఈ వైకుంఠంలో ఏది జరిగిన విశేషమే కాబట్టి మనకి చాలా గొప్పగా చెప్తాం. ఈసారి ఇంకా అద్భుత అవకాశం ఏంటంటే ఒక టికెట్ తో అవునండి 3 రోజులు వెళ్ళొచ్చు అని వెళ్ళొచ్చు చెప్పి అనేది. ఒక అవకాశం కల్పించారు. చాలా మంచి అవకాశాలు. నిజమే. అది. ఇది యాక్చువల్లీ చాలా ఎన్నో వందల సంవత్సరాల నుంచి జరుగుతూ వచ్చింది. ఆహా. మధ్యలో కొన్ని సంవత్సరాలు ఆపారు ఏదో కొన్ని కారణాల వల్ల. మళ్ళా 1962 నుంచి రెగ్యులర్గా వసంతోత్సవాలు అదే పవిత్రోత్సవాలు జరుగుతున్నాయని చెప్పి ఆలయ శాసనాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం అన్నమాట. ఆహా. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ ఇంకా అప్పటి నుంచి రెగ్యులర్గా. ఆ మధ్యలో మరి కారణాలు ఏంటో కొన్ని సంవత్సరాల పాటు జరగలేదు. అప్పుడు స్వామి శోభ, తిరుమల శోభ ఇంకా రెట్టింపు అవుతూనే ఇంకా ఉంది. రెట్టింపు అవ్వాలి అనే కోరిక, నిజమే. అవ్వాలి అని చెప్పి ఆకాంక్షిస్తూనే పవిత్రోత్సవాలు జరుపుతాము. ఇంకా ఆయనకు మించి ఎవరున్నారులేండి, రాజు ఆయన, అన్నీ ఆయనే. అంతే. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.